ఏపీ రాజధాని విషయంలో వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ నుంచి విశాఖపట్నం వెళ్లే ఆలోచన లేదని, అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడానికి గల కారణాలను సజ్జల తెలిపారు. అమరావతి నిర్మాణానికి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో భారం మోయలేదనే ఉద్దేశంతోనే జగన్ 3 రాజధానుల ఆలోచన చేశారు. అందులో అమరావతి కూడా ఒకటి అని పైన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి ఉంటే జగన్ తప్పకుండా విశాఖ నుంచి పాలించేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఈ విషయంపై ఇటీవల జరిగిన సమావేశంలో జగనే స్వయంగా స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. 2019కి ముందు జగన్ కు 3 రాజధానుల ఆలోచన లేదని సజ్జల తెలిపారు. రాజధానికి ప్రభుత్వం భూమి అయితే మంచిదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారని, అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారని తెలిపారు. అమరావతిలో కొత్తగా భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న సచివాలయ పరిపాలనకు సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇటు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలిపి ఒక మెగా సిటీగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంపై సజ్జల విమర్శలు చేశారు. తమ పార్టీ నాయకులపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని, వారికి ఖచ్చితంగా హెచ్చరికలు ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.